సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి గత వార పంచగ్రహ కూటమితో పోల్చుకుంటే ఈ పంచగ్రహ కూటమి విశేషంగా ఉపయోగపడుతుంది. కారణం ఏంటి అంటే, కుజుడు తృతీయంలోకి వెళ్ళాడు. ఇష్టసిద్ధి సదారోగ్యం. ఇక్కడ తృతీయ స్థానమందు కుజుడు చేరడం అనేటువంటిది గొప్ప బలం, ఒక 1000 ఏనుగుల బలం లాంటిది. రవి అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, గురుబలం ఉన్నది. ఎప్పుడైతే రవి కుజులు తృతీయంలో ఉండి యోగిస్తారో వారు అనేక సమస్యల నుండి పరిష్కారాన్ని చూపిస్తారు. ఒక కీ లాంటి వారు, ఒక తాళం చెవి లాంటి వారు. మీరు లోపల ఎక్కడో ఉండిపోయారు, బయటికి వెళ్ళడానికి మార్గం ఏంటి అంటే ఆ తాళం చెవి దొరకాలి. ఈ రవి కుజులు మీకు ఆ తాళాన్ని తీసుకొచ్చిస్తారు. మీకుండేటువంటి అసహనము, మీకుండేటువంటి అసంతృప్తి, మీకుండేటువంటి ఫ్రస్ట్రేషన్, కోపం ఏదైతే ఉన్నదో దాని నుండి ఉపశమనాన్ని పొందగలిగేటువంటి శక్తి ఈ వారంలో దొరుకుతుంది. ప్రత్యేకించి రవి కుజులు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు, ఉత్సాహాన్ని పెంచుతారు. గత వారం దీని గురించి భయపడ్డావా నేను, అదంత పెద్ద ప్రాబ్లం ఏం కాదే అనేటువంటి ధోరణి కలుగుతుంది. గతంలో మీరు భయపడ్డ సందర్భాలని ఇప్పుడు చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎదుటి వారికి కూడా మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అరే మనం ఎలా భయపడ్డాం కానీ ఇందులో ఏం ఉండదురా, మనం ఎలా చేయాలి అలా చేయాలనేటువంటి దృక్పథంలో. అలాగే ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. ఇది ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఏర్పడినటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడిని కొంత తగ్గిస్తూ ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని కలగజేస్తుంది, మనోధైర్యాన్ని కలగజేస్తుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ, మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఉద్యోగపరమైనటువంటి ఉన్నతిని తీసుకువెళుతూ, లేదా భూపరమైనటువంటి లావాదేవీలు, చాలా కాలంగా స్ట్రక్ అయిపోయినటువంటి ల్యాండ్ విషయాలు ఏవైతే ఉంటాయో, రియల్ ఎస్టేట్ తాలూకు విషయాలు ఏవైతే ఉంటాయో ఆ భూ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ముందుకు వెళతాయి. కోర్టు వ్యవహారాలు కానీ, పై అధికారులతో ఉండే సమస్యలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో ధనురాశి వారికి ఉన్నాయి. కాబట్టి అటు ధనురాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ఈ పంచగ్రహ కూటమి యోగించబోతూ ఉన్నది. కాబట్టి ఈ వచ్చే వారము ధనురాశి వారి గ్రహగతులు బాగున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.